పరిక్కాయల చెట్టు కనిపించింది. పరిక్కాయలు ఇవి మన దగ్గర దొరికేట్టు చూడండి. ఈ నాటి పుట్టగొడుగులు చూడండి ఎంత తేడాను. ఈరోజు అయితే మనం ఇక్కడ దున్నే చెప్పనంత అయిపోయింది. సో మొత్తం అంతా దున్నేశారనమాట. మొత్తం 4 ఎకర్స్ దున్నాము. ఇంకా 1 ఎకర్ మాత్రం దున్నలేదు, అలానే పెట్టాము అక్కడ షెడ్ కన్స్ట్రక్షన్ చేయడానికి. ఈ రోజుకైతే ఇంకా ఇక్కడ ఏం చేసేది ఏం లేదు. ఇప్పుడు రాత్రికి వర్షం పడకపోతే మాత్రం రేపు వచ్చి మళ్ళీ మనము సెకండ్ టైం దున్ని రాళ్ళని ఎత్తి రోటావేటర్ వేస్తాం. ఇన్ కేసు రాత్రి మళ్ళీ గట్టిగా వర్షం పడితే మళ్ళీ ఆరేదాకా వెయిట్ చేయాలన్నమాట. సో అది పరిస్థితి. అయితే మా అన్న ఉన్నాడు కదా, అన్న వాళ్ళకి ఇక్కడే పక్కన వేరే ఊరు ఉంటుంది, అక్కడి నుంచి పుట్టగొడుగులు వస్తున్నాయంట. సో ఆ పుట్టగొడుగులు తీసుకునే దానికి అక్కడ దారిలో ఆ ఊరికి మా ఊరికి మధ్యలో ఒక ఏరు ఉంది. ఆ ఏరు దగ్గరకు వెళ్ళాలన్నమాట. సో అక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడ తెచ్చిస్తారు, మనం అక్కడి నుంచి మనం తీసుకొని రావాలా. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం రండి. ఆ ఏరు అంతా మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఆ పక్క చూడండి వర్షము ఇలా పెట్టాలన్నమాట. మనం కూడా మొక్కజొన్న ఇలా ట్రిప్ పడిచేసి బ్యాటర్ కాపక్క అయిపోక మొక్కజొన్న సేమ్ వీళ్ళు పెట్టారు కదా, సేమ్ మనం ఇలానే పెట్టాలన్నమాట. ఇలా లెఫ్ట్ వెళ్తామన్నమాట నది దగ్గరికి. చూడండి స్లో లైట్గా పోతుంది. మామూలుగా వర్షాలంతా బాగా పడితే పై దాకా వస్తాయన్నమాట వాటర్. పైన దీన్ని తన్నుకుంటూ వెళ్తాయి. అర్థం చేసుకుని ఎంత స్లో ఉంటుంది ఇక్కడంతా. సో ఇక్కడ నుంచి నడుచుకొని పోవాలన్నమాట. ఇక్కడ చాలాసార్లు కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి. అంటే గొర్రెలు కానీ ఆవులు కానీ ఉండేవాళ్ళు ఇక్కడ పాపం వాటికి నీళ్ళు కోసం అని చెప్పేసి తోలుకొని వచ్చారనమాట. ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ బ్యాక్. అయితే ఏమైంది, మనకి పైన డ్యామ్స్ ఉంటాయి. ఆ డ్యామ్స్ ఓపెన్ చేసినప్పుడు ఫ్లో ఒకటేసారిగా పైకి వచ్చేస్తుంది అనమాట. అది వాళ్ళకి తెలియక డ్యామ్స్ ఓపెన్ చేస్తారని, అంటే మన ముందు దండోరు వేస్తారు, బట్ వాళ్ళు ఎలా మిస్ అయినారు దాన్ని. వీటికి వచ్చి నీళ్లు తాపుతుంటే గొర్రెలకి ఒకటేసారిగా ఫ్లో వచ్చేసింది అనమాట. అలా చాలామంది చనిపోయారు. సో ఇట్లాంటి సంఘటనలు కూడా జరుగుతుంటాయంట అనమాట ఇలాంటి నదుల దగ్గర. చూడండి వాటర్ ఎంత ప్రెజెంట్గా ఉంది చూడండి, ఎంత ప్రెజెంట్గా ఉంది కదా. ఆ కొంగ చూడు ఎంత బాగా రెక్కలు తెలుసుకొని కూర్చోండి. సూపర్ ఉంది కదా మొత్తం అంతా ప్రెజెంట్గా. ఇలా ఈ వాటర్ గండికోట దగ్గర వరకు వెళ్తాయంట. వరద ఉన్నప్పుడైతే అసలు దాటలేము దీన్ని. ఈ వరద లేనప్పుడు మా ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అదే వరద ఉన్నప్పుడు వెళ్ళాలంటే 30 కిలోమీటర్స్ వస్తుంది డిస్టెన్స్. అంత చుట్టూ అవుతుంది. చూసారా, మాకు చెట్లో కాయ దొరికింది, మాగింది కాయ కూడా. ఎంత బాగా చూడండి. అసలు ఎందుకుంటాయి ఇక్కడ అని వచ్చాము. ఆడింగా ఉంటుంది, అది కూడా నాకు తెలిసి మాగినట్టుంది. అన్న ఒకసారి అది పట్టుకొని దిగుదాం పెద్ద. మనం దేవుడి గుళ్ళో పెడతాం కదా నైవేద్యం అంతా. సో ఇదే అన్నమాట ఆకులు, ఇస్తరాకు చెట్టు. కాయి ఇది ఎప్పటికి మాగుతుంది. ఇది అదే ఇదంతా నీళ్ళు లేవు కాబట్టి ఇట్లంతా వస్తున్నాం, లేదంటే ఆ పక్కన నుంచి ఇప్పటికి వచ్చేకే కాదు. సో అదే అనమాట గుండు. ఆ గుండు కింద దీపం పెడితే ఎంత నది వచ్చినా కూడా ఆ దీపం అయితే ఆడదంట. ఈ గుండు కిందకి వెళ్ళాలి దీపం చూడాలంటే. ఈ నీళ్ళ లోపల నుంచి వెళ్ళాలి. కనిపిస్తుందా లేదా? ఈ నీళ్ళ లోపల నుంచి అట్లా లోపల దూరి వెళ్ళాలి. ఒకసారి వెళ్దాము. అంత పాచింది. లోపల నుంచి వెళ్ళాలి. చూద్దాం. ఫోన్ నా దగ్గర జోబులోనే ఉంది. ఇంకా డబ్బులు కూడా ఉంది లోపల, నానిపోతుంది. ఏం లేవు కదా, పాకెట్స్ ఎంటీ చేసుకున్నాం. ఇప్పుడు వెళ్దాం. అంత నీళ్ళు ఉన్నాయి.
ఈ సన్న మన పాములు ఏముండవు కదా. అమ్మ భయం వేస్తాను, మబ్బుగా ఉంది లోపల. ఇక్కడ అన్నమాట, ఇక్కడ దీపం పెడతాము చూడండి. ఇక్కడ దీపం పెడితే పైన ఎంత నదైనా పోనీలేండి, అక్కడ పెట్టిన దీపం అయితే ఆరిపోతుంట. అది నమ్మకం. చూడండి ఎలా ఉంది లోపలంతా. మళ్ళీ ఇట్లా లోపల నుంచి బయటికి ఆ పైన ఉన్న బండరాళ్ళ దగ్గర ఎక్కడో గరుడ పక్షి రెక్క కొంచెం ఇరిగిపడిందంట. సో దాని చారలు కూడా ఉన్నాయంటారు. అది ఎక్కడ ఎగ్జాక్ట్లీ నాకు కూడా తెలీదు. ఎక్కడన్నది చారలు? ఇక్కడేనా? ఓకే, ఈ చారలు కనిపిస్తున్నాయా? ఈ చారలు, ఈ చారలు అనమాట. ఇదన్నమాట మా ఊరి మహత్యం. అక్కడ నుంచి నీళ్ళు బ్లాక్కి ఆ గుండు లోపల నుంచి ఇలా బయటకు వెళ్తాయి. దీపం వచ్చి దాని కింద ఉంటుంది. ఏర్ ఎక్కువ వచ్చినప్పుడు మొత్తం దీనిపైన నుంచి అంతా నీళ్ళు వెళ్తాయి అనమాట. అయినా కూడా ఆ దీపం మారదు. చూడండి ఇంత గ్రేట్. మా అన్న సీతాఫలం కోసం వెళ్తున్నాడు, ఎక్కడ ఉంటాయా అని వెతుక్కుంటా. వెళ్ళిపోదాం మనం కూడా. ఇక్కడ ఎవరు చూసినట్లేరు. ఇంకొని వెళ్దాం. బా చూసారా ఎంత ఉందో అసలు కాయ. ఇది పాములు ఉంటాయేమో చూడవు అసలు. ఈ నుంచి పోయే లోపల చచ్చిపోతాం. ఒకే ఒక కాయ దొరికింది ఇక్కడ, మిగతా అన్నీ ఇంకా పచ్చిగా ఉన్నాయంట. ఇది కూడా ఎట్లా తప్పిందినా. ఇప్పుడు షెడ్ కన్స్ట్రక్షన్ చేసింది కాకుండా ఇంకొక దగ్గర మా పొలం ఉంటుంది. అక్కడైతే మా పొలం దగ్గర నుంచే ఏరిపోతుంది అనమాట కాలువ. అది ఎప్పుడైనా చూపిస్తాను, చాలా బాగుంటుంది అక్కడైతే. సో దారిలో వస్తుంటే ఇక్కడ పరిక్కాయల చెట్టు కనిపించింది. పరిక్కాయలు ఇవి ఎన్ని కాయలు కాస్తాయో. ఇవి నల్లగా ఉండే కాయలు తినాలన్నమాట. చూద్దాం, సీతాఫలం కాయలు పెడదాం. ఫుల్గా బాగుంటాయి ఇవి. మాగింది కాయ చూడండి. కాయ గ్రీన్ యాపిల్ ఉంటుంది. చాలా కాయలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో కాయలు. దీనికి సీజన్ అన్నా ఇది? సీజనల్ ఫ్రూట్ ఉంటుంది కదా. సో మనం లక్కీ అనమాట. చూడండి ఇలా వచ్చాయో. ఈ కొమ్మలో ఉన్నాయి చిన్న చిన్న ముళ్ళు. ఇవన్నీ ఇంట్లో ఇద్దాం కొమ్మలకి. ఎన్నో అయింది అన్నట్టు తిని. చూడండి పుట్టగొడుగులు ఇలా ఉంటాయి. మన దగ్గర దొరికేట్టు చూడండి. ఈ నాటి పుట్టగొడుగులు చూడండి ఎంత తేడాను. చూసుకో బాగుంది. పుట్టగొడుగులు ఇక్కడ దొరికినా దొరికింది. చూడండి ఎంత బాగుందో. సో ఈ రోజుకైతే ఇంతే. మనకి ఇంకా పొలంలో కూడా చేసే పని ఏం లేదు. సో ఇంకా ఈ రోజుకైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. సో రేపు వచ్చేసి మిగతా పనులన్నీ చూద్దాం. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. సో మీకు ఇలాంటి వ్లాగ్స్ కూడా నచ్చితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ కొంచెం మన వర్కే కాకుండా కొంచెం ఇలాంటివి కూడా ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.